When Peter started preaching on the day of Pentecost, he did not preach at all about the physical needs of the people. మరి పెంతెకొస్తను పండుగ దినము నాడు పేతురు గారు లేచి నుంచొని మరి ప్రజల యొక్క శారీరక అవసరాలు తీర్చడానికి ఏ ఒక్క మాటతో కూడా ప్రసంగం కూడా చేయలేదు. It was possible for him to say, bring the sick people, we'll heal them and tell that Jesus rose again. మరి అతను ఇలాగ చెప్పగలిగేవాడు, ఇదిగో మరి కుంటి వాళ్ళైన వాళ్ళు, రోగగ్రస్తులైన వాళ్ళను తీసుకొని రండి, యేసుక్రీస్తు వారిని బాగు చేయగలడని బోధించగలిగేవాడు. He would have said, I will heal them in the name of Jesus so that you may know that Jesus is alive. అలాంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను బాగు చేయగలుగుతాను, మరి అప్పుడు యేసు ప్రభు సజీవుడైన దేవుడని మీరు తెలుసుకుంటారని చెప్పలేదు ఆయన. It was possible for him to do that. అతడికి సాధ్యమే అలాంటి సేవ చేయటానికి. But Peter was concentrating of their sinful condition. కానీ ప్రజల యొక్క పాప స్థితి మీద మాత్రమే మరి పేతురు గారి ప్రసంగం కేంద్రీకరించబడింది. He did not try to increase their faith in Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసమును పురికొల్పాలన్న ప్రయత్నం పేతురు ఏం చేయలే. But he was speaking about their sin and they were pricked in their heart. ఎప్పుడైతే ప్రజల యొక్క పాపమును గూర్చి అతడు బోధిస్తూ ఉండినాడో ప్రజలు వాళ్ళ హృదయాలలో నొచ్చుకుంటూ ఉండినారు. Their faith did not increase in Jesus. మరి యేసుక్రీస్తు నందలి విశ్వాసం అధికంగా కాలేదు వారిలో. But they were pricked in their heart because they heard about their sinful condition. కానీ ఎప్పుడైతే వారి పాపభూయిష్టమైన స్థితి బయలుపరచబడిందో, తెలియజేయబడిందో, వాళ్ళ హృదయాలలో వాళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉండినారు. Then they said, what we should do? అప్పుడు అన్నారు వాళ్ళందరూ కూడా ఏకంగా, అయ్యలారా మేము ఇప్పుడు ఏం చేయాలి? మరి we are pricked in our heart. మా హృదయంలో మేము నొచ్చుకొనబడ్డాం. We know our spiritual condition. మా ఆత్మీయ స్థితి ఎలాంటిదో మాకు తెలిసిపోయింది. So what we should do? మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలి? మరి so that should be our attention in these last days. మరి అలాంటి యొక్క మరి ప్రేరణే లేకపోతే స్పృహనే ఈ కడవరి దినాల్లో ఉన్న పరిచర్యలో కావాలి. When you attend to the physical needs, you will also get so many blessings physically. ఎప్పుడైతే మీరు భౌతిక సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్య గురించి బోధిస్తుంటారో మీకు కూడా భౌతిక సంబంధమైన అవసరాలు ఏంటో తెలిసి వస్తుంటాయి. You will be slowly dragged towards your physical needs. ఇక క్రమక్రమేణా మీ స్వంత శారీరక అవసరాల బరిలోనికి మీరు దిగిపోతారు. Look at what happened to Jesus when he started fighting about the spiritual needs. మరి ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే యుద్ధం చేయడం ఆరంభించాడో ఏం సంభవించిందో కాస్త చూడండి. When we come to John chapter 6, we read a statement like this. మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వచ్చి చూస్తే ఇలాంటి యొక్క వ్యాఖ్యానాన్ని మనం వినగలుగుతాం. John chapter 6 verse 66 to 69. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం నుండి 69 వచనాలండి. John chapter 6 verse 66 to 69. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం నుండి 69 వచనాలండి. From that time many of his disciples went back and walked no more with him. Then said Jesus unto the 12, will ye also go away? Then Simon Peter answered him, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవనని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. Please listen the ministry of Jesus. దయచేసి యేసుక్రీస్తు యొక్క పరిచర్యను కాస్త గమనించండి. Jesus ministered only 3.5 years. యేసు ప్రభు కేవలం 3.5 సంవత్సరాల వరకే పరిచర్య చేశాడు. In the beginning he started healing people. ఆరంభ కాలంలో ఆయన సేవలో ప్రజలను స్వస్థపరచడం మొదలుపెట్టాడు. And he began to perform miracles.
అనేక అద్భుత ఆశ్చర్య సూచక క్రియలను జరిగించాడు. Through that, he created a commotion in Jerusalem and Samaria. మరి యెరూషలేం ప్రాంతంలోను సమరయ ప్రాంతంలోను ఒక వాతావరణాన్ని ఆయన సృష్టించినట్టుగా కలగజేసినట్టుగా మనం చూస్తాం. Oh, healing here, healing there, healing there. So a commotion, an uprising in the midst of people. మరి ప్రజల మధ్యలో ఒక పొగడ్త, ఒక ఎత్తి చూపెట్టిన మాటలతో కూడిన మాటలు అక్కడ ఇక్కడ ప్రతి చోట మారుమోగుతూ ఉండినాయి. Afterwards, Jesus started his real ministry. ఆ పిదప చూస్తేనండి యేసు ప్రభు తన నిజమైన పరిచర్యను ఆరంభించేశాడు. When he started that, people started to go away. ఎప్పుడైతే నిజమైన పరిచర్య యేసు ప్రభు ఆరంభించాడో ఇక నెమ్మదిగా ప్రజలు ఆయనను వదిలేయటం మొదలుపెట్టారు. You know, when Jesus was healing the sick people, one day he was sitting in a house. మరి యేసు ప్రభు ప్రజలను స్వస్థపరుస్తూ ఒకనాటి దినాన ఒక ఇంట్లో ఆయన కూర్చున్నాడు. So many people thronged, came and rushing into that house, and nobody could enter into that house. మరి ప్రజలు గుంపులుగా తండోపతండాలుగా ఆయన దగ్గరికి చొచ్చుకొని రావటం వల్ల ప్రజలు కిక్కిరిసి ఉండడంతో లోనికి రావడానికి దారి లేకుండా ఉండింది. So there was a paralyzed man. They had to remove the roof and bring that man down. మరి అప్పుడు ఇక పక్షవాయువు కలిగిన ఒక రోగిని పైకప్పు ఊడబెరికి ఆ వ్యక్తిని కిందికి దించాల్సినంత దుస్థితి వచ్చింది. And when a lady touched the Lord Jesus Christ, Jesus asked, "Who touched me?" ఒకసారి రక్తస్రావ రోగి యేసుప్రభు యొక్క చెంగును ముట్టగానే ప్రభు అడిగాడు వెంటనే, ఎవరు నన్ను తాకింది? Then the disciples said, "People are falling on you, and then how do you say who touched you?" మరి శిష్యులు అప్పుడు అన్నది ఏమిటంటే, ఏంటయ్యా అందరూ కూడా ప్రజలు నీ మీద పడుతూ ఉన్నారు, ఎవరు నన్ను తాకారని అడుగుతావేంటి అని అడిగారు. You can imagine such a crowd. మీరు ఊహించండి అంత పెద్ద గుంపండి అప్పుడు. But slowly, when the words of life Jesus began to teach, people said, "It's very hard." మరి ఎప్పుడైతే ప్రభు క్రమక్రమేణా నిత్య జీవపు మాటలను నేర్పించడం మొదలు పెట్టారో ఇక నెమ్మదిగా ప్రజలు వెళ్ళిపోవటం ఆరంభించారు. Finally, the 12 were left. ఇక చిట్ట చివరిగా 12 మంది మాత్రమే మిగిలారు. And they said, "Where we will go, because the words of life is with you." అప్పుడు వాళ్ళు అన్నది ఏమిటంటే, ఎక్కడికి వెళుతామయ్యా మేము, నిత్య జీవం కలిగిన మాటలు నీ చెంతనే ఉన్నాయన్నారు. So preachers these days are attracted to draw more people. ఈనాటి దినాల్లో సేవకులైన వాళ్లకు ఒక జాడ్యం పట్టుకుంది ఏంటంటే, ప్రజలను ఎలాగైనా పోగు చేసేసుకోవాలి పెద్ద సంఖ్యలో. If you want to attract people, please continue physical needs ministry. ఇక ప్రజలను ఆకర్షించే పరిచర్య చేయాలనుకుంటే దయచేసి ప్రజల యొక్క శారీరక అవసరాలు తీర్చే పనే పెట్టుకోండి. Then you will get good respect. అప్పుడు ఇక మీకు ఎక్కడ లేని సన్మానం దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది. And you will get plenty of money. మీకు చాలినంత డబ్బు దండుకుంటారు. You will get great name. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. And later on you will end up in the lake of fire. ఆఖరిగా మీరు ఎక్కడికి వెళ్తారంటే మండుచున్న నరకాగ్ని గుండంలోనికి అడుగు పెడతారు. You can get good name and everything here. ఇక్కడేమో పెద్ద పేరు మంచి మన్ననలు అన్ని దొరుకుతాయి. But later you will end up in lake of fire. కానీ అంతిమంగా మీకు అగ్ని మండుచున్న గుండమే శరణ్యమవుతుంది. That's what Jesus said. అదేనండి యేసుప్రభు అంటున్నాడు. Matthew chapter 7 verse 21 to 23. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం నుండి 23 వచనాలు. Matthew chapter 7 verse 21 to 23. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం నుండి 23 వచనాలండి. Not everyone that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven, but he that doeth the will of my Father which is in heaven. Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in thy name, and in thy name have cast out devil, and in thy name done many wonderful work? And then will I profess unto them, I never knew you, depart from me, ye that work iniquity. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.
ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. Here we find in the last day of judgment, many preachers will go to hellfire. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏమిటంటే, అంతిమంగా మరి అంత్య తీర్పులోనికి అగ్నిగుండంలోని అనేక మంది సేవకులు వెళ్ళబోతున్నారు. Many great preachers are going to go to hellfire. గొప్ప గొప్ప బోధకులైన వారు అగ్నిగుండంలోనికి వెళ్ళబోతున్నారు. So if your attention is to draw more crowd and get more people in your church, carry on looking after their physical needs. మరి ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చే పనే వెనకాలబడి మీరు సంఘంలో అనేక మంది ప్రజలను పోగు చేసుకోవాలనుకున్నా, గుంపులుగా చేసుకోవాలనుకున్నా ఆ పని మీరు చేయండి. But if you go towards the spiritual need, it's a big battle. కానీ వారి ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చాలంటే గొప్ప యుద్ధంలో మాత్రం నిమగ్నం కావాలి. And when you enter into the battle, the crowd will decrease. ఎప్పుడైతే యుద్ధ రంగంలోకి మీరు అడుగు పెడతారో ఇక ప్రజల సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంటుంది. And finally, it's possible your own people may also leave you. ఇక చిట్ట చివరిగా నీకు దొరికే స్థితి ఏమిటంటే, నీ స్వంత ప్రజలు నిన్ను విడిచిపెట్టి పోయే పరిస్థితి కూడా రావచ్చు. In order to betray Jesus, Jewish priests, there was no need for them to find an outer man, a man from outside. యేసు ప్రభువును పట్టి ఇవ్వటానికి మరి యూదుల యొక్క ప్రధానాధికారికి బయట మనుషులను వెదకాల్సిన అవసరమే పడకపోవచ్చు. ఇక from within his own disciple they could get one person. మరి యేసు ప్రభు యొద్ద ఉన్న శిష్యులలోనే వారికి అనువైన వ్యక్తి దొరికే అవకాశం ఉంది. Look at the closing hours of the Lord Jesus ministry. ప్రభు యొక్క పరిచర్య అంతిమ దినాల్లోని ఘట్టాన్ని కాస్త చూడండి. How was it? ఎలాగా ఉండింది అది? All disciples forsaken him and fled away. శిష్యులందరూ కూడా ఆయనను వదిలేసి వెళ్ళిపోయారు. Even Peter, who said, I am ready to die with you, became a frightened man and he betrayed Jesus. ప్రభువా, నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నేను వెనకాడనన్న పేతురు కూడా మరి పిరికి పందై ఆయనను విడిచి పారిపోయాడు. When he was hanging on the cross, he said, I am thirsty. There was not a person to give him a glass of water. మరి కలువరి శిలువలో వేలాడుతున్న వేళ, ఇదిగో నేను దప్పికొనుచున్నానని ప్రభు కేక వేస్తే గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా నాదుడు లేకుండా ఉండినాడు. The great man who healed the many sick people, raised many dead, opened blind eyes. Look at his closing hour. చూడండి, మరి అనేక మంది గుడ్డి వాళ్ళను కనులను తెరిచిన వాడు, కుంటి వాళ్ళను బాగు చేసిన వాడు, అనేక మంది రోగులను బాగు చేసిన వాడు, కలువరి శిలువలో వేలాడుతున్న వేళ ఆయన దప్పిక తీర్చడానికి ఒక్క మనుష్యుని జాడ కూడా ఆయన దగ్గర లేదు. And after he rose again, he did not appear publicly to receive the honors of the people. మరి ఆయన మృత్యుంజయుడై లేచిన తర్వాత ప్రజల యొక్క మెప్పు పొందుకోవడానికి బహిరంగంగా ప్రజలకు తన్ను కనబరుచుకున్నవాడు కూడా కాడు. He appeared only to the chosen few. మరి ఎన్నిక చేయబడిన లేకపోతే ఏర్పాటు చేయబడిన కొద్ది మందికి మాత్రమే ఆయన కనబరుచుకున్నాడు. So Jesus, after finishing the ministry, he did not get any fame or any blessings of this world. మరి ప్రభువైన యేసు క్రీస్తు తన పరిచర్యను ముగించే కాలములో ఈ భూమి మీద ప్రజల యొక్క మెప్పును గాని గొప్ప పేరును గాని పొందుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. He did not get it. ఆయన పొందుకోలేదు కూడా. Look at Paul. ఒకసారి పౌలు గారిని చూడండి. He was a very rich man. అతడు గొప్ప ధన సంపన్నుడైన వ్యక్తి. See, these days we have aeroplanes, and those days they had ships. మరి ఈనాటి దినాల్లో మనకు విమానాలు ఉన్నాయి, మరి ఆనాటి పౌలు నాటి దినాల్లో ఓడలు ఉండేవి. So to compare Paul now, we can say he had so many jet planes in his house. మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితితో సరిపోల్చి చూస్తే పౌలు గారి దగ్గర జెట్ విమానాలు లాంటివి ఎన్నో ఉండగలిగేవి. Was a rich man. అలాంటి గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన. A born Jewish man. అతడు పుట్టుకతోనే యూదుడు.
a born Roman citizen. మరి జన్మతః రోమా పౌరుడాయన. Nobody can arrest him easily. మరి అతన్ని సునాయాసంగా ఎవరు కూడా బంధించజాలరు. But this great man, how he is ending. కానీ ఇలాంటి మహా గొప్ప వ్యక్తి యొక్క ఆఖరి స్థితి ఎలాగుండింది? He is writing the last letter to Timothy. చిట్ట చివరి లేఖ ఒకటి తన కుమారుడు తిమోతికి రాస్తున్నాడు. What Paul says? పౌలు గారు ఏమంటున్నాడు? Demas left me. ఇదిగో దేమా నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా. And he said, I am alone now. నేను ఇప్పుడు ఒంటరిగా విడవబడ్డాను. I want to see you. నేను నిన్ను చూడాలని అభిలాషిస్తున్నా. Come quickly. త్వరగా రా. Please bring that blanket. ఇదిగో నువ్వు వచ్చేటప్పుడు ఆ పాత దుప్పటి ఉంది, దాన్ని తీసుకొని రా. What Paul had now? పౌలు గారికి ఇప్పుడు ఉన్నది ఏమిటండి? The great man having jet planes in his house at the closing time of his ministry. What he has? మరి గొప్ప జెట్ విమానాలను తన సొంతం చేయగలిగిన స్థితిలో ఉన్న పౌలు గారి యొక్క పరిచర్య ఆఖరి దినాలలో ఆయన చెంత ఉన్నది ఏమిటండి? He says, bring that blanket. అంటున్నాడు, కుమారుడా ఆ దుప్పటి నీతో పాటు తీసుకురా. And also bring that manuscript. ఇదిగో ఆ చర్మపు చుట్టా ఉంది, దాన్ని కూడా తీసుకురా. But before Timothy came, they chopped off the head of Paul. మరి తిమోతి ఆ రెండు వస్తువులు కూడా పౌలు దగ్గరికి తీసుకొని రావడానికంటే ముందుగానే పౌలు గారి తల శిరచ్ఛేదం చేయబడింది. At the closing days of Paul, he was in a very small room, like fit enough for a chicken. మరి పౌలు గారి యొక్క ఆఖరి మజిలీ దినాల్లో ఆయన ఉండే గది అది ఇరుకైన గదిగా ఉండేది. There they made him to lie down. ఆయన్ని పడుకోబెట్టారు. And they took a felling axe and chopped off his head. ఒక గండ్రగొడ్డలు తీసుకొని ఆయన తలను తెగ నరికేశారు. And that head was thrown away to a little place. మరి ఆయన తల శిరచ్ఛేదం చేయబడగానే అది కాస్త దూరంలో పడిపోయింది. History says like that. చరిత్ర ఈ విధంగా చెబుతోందండి. Even now also they maintain that small place, and from where the head of Paul was thrown away. ఇప్పటికి కూడానండి మరి పౌలు గారు శిరచ్ఛేదం చేయబడిన స్థలం మరి ఘనంగా ఎంచబడుతోంది. ఆ స్థలాన్ని గుర్తింపుగా ఉంచారు. Where his body was there and how far the head was thrown away. ఆయన పార్థివ శరీరం ఎక్కడ పడి ఉందో అలాగే ఆయన తల వేరై ఎంత ఎడంగా పడిందో ఆ గుర్తులు ఉన్నాయి. They made him to lie down and then chopped off the head and it flew to a little place. పౌలు గారు నేల మీద బోర్ల పడుకోబెట్టేశారు. ఆయన తల మీద వేటు వేశారు. ఆ తల ఎగిరి ఎంత దూరంలో పడిందో ఆ గుర్తింపులు ఉన్నాయి. That was the end of the great man of God. దేవుని యొక్క మహా గొప్ప సేవకుడైన పౌలు గారి అంతిమ చరిత్ర అది. Look at John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను గారిని చూడండి. Jesus said the greatest man ever lived on this earth is John the Baptist. ప్రభువైన యేసుక్రీస్తు తానే చెప్పింది ఏమిటంటే స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడు బాప్తిసం ఇచ్చే యోహాను అని ఆయనే చెప్పాడు. You can see him in the prison. మరి చెరసాలలో ఆయన మీరు చూడగలరు. In order to please the daughter and his wife, King Herod commanded his head to be brought. మరి తన భార్య అయిన సలోమి తన కూతురు నాట్యం చేసి ఆ మెప్పు కొరకు చెరసాలలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను శిరచ్ఛేదం చేయడానికి కూడా హెరోదు రాజు వెనకాడలేదు. They brought his head in a platter. ఆయన తలను ఒక పల్లెములో పెట్టి ఆయన ఎదుటికి తీసుకొని రావటం జరిగింది. Look at the head of John the Baptist in front of that sinful lady. ఆ పాప భూయిష్ఠురాలైన స్త్రీ ఎదుట పల్లెములో తేబడిన ఆ బాప్తిసం ఇచ్చి యోహాను తలను కాస్త చూడండి. I am not telling the stories. నేను మీకు ఏదో కట్టు కథ చెప్పటం లేదు. I am telling you the true facts. మరి వాస్తవికమైన సంగతులనే మీ ఎదుటికి తీసుకొని వస్తున్నా. The person who baptized Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి. it was possible for John to live a luxurious life. మరి బాప్తిసం ఇచ్చి యోహాను మంచి
మరి మహిమాన్వితమైన జీవితం గడపగలిగేవాడు. He was son of the priest. అతడు ప్రధాన యాజకుని కొడుకు. Those days priests were highly positioned people. మరి ఆనాటి దినాల్లో యాజకుని యొక్క కుటుంబం ఉచ్చ స్థాయిలో ఉన్నత స్థానములో ఉంచబడేది. He forsaken all of it. మరి తనకున్న అలాంటి ఆడంబరాలన్నీ త్యజించేశాడు. He lived in the wilderness. అతడు అరణ్యములో బ్రతికాడు. He did not enjoy anything of the world. మరి భూ సంబంధమైన ఏ సుఖానుభవం ఆయన అనుభవించలేదు. He recognized Jesus. అతడు యేసును గుర్తించిన మనుష్యుడు. He baptized Jesus. ఆయన యేసుకు బాప్తిసం ఇచ్చిన వ్యక్తి. What is the end? అతని అంతం ఎలాగుంది? Where is his head? ఆయన తల ఎక్కడ ఉంది? Before that sinful lady. ఆ పాపిష్ఠురాలైన స్త్రీ ఎదుటికి తేబడ్డది. So if you minister the spiritual needs of the people, మరి ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్య చేయాలనుకుంటే, your way is that. ఇదిగో నీవు నడవలసిన మార్గము త్రోవ అదే. But if you go for the physical needs, కానీ నీవు శారీరక అవసరాలు తీర్చే పరిచర్య వెనకాల పడితే, you will become a glorious man. నీవు ఒక మహిమాన్వితమైన మనుష్యుడిగా మారగలుగుతావు. You will become a famous man. ఓ నీవు పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా చలామణవుతావు. That's why Paul says, అందుచేతనే పౌలు గారు అంటున్నాడు, let us take up our cross and go outside the camp bearing his reproaches. ఇదిగో మనం ఛేదించుకొని శిలువను ఎత్తుకొని నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన శ్రమపడిన స్థానము దగ్గరికి వెళదామంటున్నాడు. So these days the ministry is slowly changing the track. మరి ఈనాటి దినాల్లో జరుగుతున్న పరిచర్య క్రమేణా మరి అసలు సిసలైన మార్గము నుండి తప్పుదోవబడుతోంది. So I call your attention. Are you called to serve the physical needs of the people or the spiritual needs of the people? ఏమిటి వేల మీదట ఒక ప్రశ్న పెడుతున్నాను. ప్రజల యొక్క భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడానికి పిలువబడ్డ పరిచారకులుగా ఉన్నారా, లేకపోతే ప్రభు చేత పిలువబడి ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలు తీర్చే పరిచర్యలో నిమగ్నంగా అవ్వాలనుకుంటున్నారా? I'll just take over 5 more minutes and close quickly. నేను ఇంకాస్త 5 నిమిషాల మాత్రం వ్యవధి తీసుకొని ముగించేస్తానండి. Romans chapter 11 verse 17 to 22. రోమీయులకు రాసిన పత్రిక Chapter 11 verse 17 to 22. మరి 11వ అధ్యాయం 17 నుండి 22 వచనాల వరకు చూద్దామండి. Read only in Telugu. కేవలం తెలుగులో మాత్రమే చదవండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టుబడ్డబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో నీవు వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలలో విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గనుక గర్వింపక భయపడుము. Now here I just put that chart with 2 trees. చూడండి, ఇక్కడ ఈ తెర మీద 2 చెట్లను నేను చిత్రీకరించాను. One is wild olive, other is true olive. మరి ఒకటేమో అసలైన ఒలీవ చెట్టు, మరొకటేమో అడవి ఒలీవ చెట్టు. What is the true ministry? మరి నిజమైన పరిచర్య అనగా ఏమై ఉంది? Cut the branches from the wild olive and graft it with the new olive. అడవి ఒలీవ చెట్టు మీద ఉన్న కొమ్మలను నరికేసి మంచి ఒలీవ చెట్టుకు వాటిని అంటుగట్టడమే అసలైన పరిచర్య. But what many are doing today, కానీ ఈనాటి దినాల్లో అనేక మంది చేస్తున్న పరిచర్య తీరు ఎలాగుంది? while they are even in the wild olive, మరి వారు ఒలీవ చెట్టు మీద ఉన్న కాలంలోనే we pray for their sickness, వారి రోగుల కొరకు ప్రార్థన చేస్తాం. we pray for their blessings, వారి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తాం. we pray for their happiness, వారి సంతోష కొరకు ప్రార్థన చేస్తుంటాం. we baptize them when they are in wild olive itself, అడవి ఒలీవ చెట్టు మీద ఉండగానే వారికి బాప్తిస్మాలు కూడా ఇచ్చేస్తుంటాం. they speak in tongue while they are in wild olives. మరి అడవి ఒలీవ చెట్టు మీదనే ఉండి అన్య భాషలు మాట్లాడుతుంటారు. A great company of people are on the wild olives. మరి
పెద్ద జన సమూహంతో ఉన్న గుంపు ఈ అడవి ఒలీవ చెట్టు మీద కూర్చుంది. Satan is also happy. సాతాను కూడా సంబరపడిపోతున్నాడు. Satan will also help you with a ladder so that you can climb onto the wild olive. మరి అలాంటి పరిచర్య కొరకు సాతాను కూడా నీకు నిచ్చెన మరీ తెచ్చి ఆ చెట్టు కానించి పైకి ఎక్కడానికి సహాయం కూడా చేస్తాడు. Satan will encourage you, come and bless my branches. ఇదిగో రావయ్యా రా, ఈ చెట్టు మీదకి ఎక్కి నా ప్రజలను బాగా ఆశీర్వదించమంటాడు. Conduct healing crusades. ఇదిగో ఆ స్వస్థత మహాసభలకు విచ్చేయి. Open the blind eyes. గుడ్డివారి కళ్ళు తెరవయ్యా. Open the deaf ears. మరి చెవిటి వారి చెవులు తెరువు. Gather them in crowds, in lakhs and lakhs. వారిని లక్షల కొలదిగా కోట్ల కొలదిగా కూర్చు. I will even give my government also to help you. ఇదిగో నీకు సహాయ సహకారాలు అందించడానికి నా ప్రభుత్వ బలగాలను కూడా నీకు అందిస్తానంటాడు. I'll bring even the chief minister, governor and collectors and commissioners. ఇదిగో మా ముఖ్యమంత్రి గారిని, మా గవర్నర్ గారిని, మా కలెక్టర్ గారిని, మరి ఇతర సిబ్బందిని అందరూ కూడా పంపిస్తానంటాడు. Plenty of money also I'll give you. ఓ కోట్ల కొలది డబ్బులు కూడా నీవు దండుకోవచ్చు. And your name will be glorified. ఇక నీ పేరు ఎక్కడ పడితే అక్కడ మారు మోగుతుంది. But if you are climbing on the tree with a pickaxe, axe, if you climb the tree with an axe, కానీ నీవు అదే ఒలీవ చెట్టు మీదకి గొడ్డలు పట్టుకొని గనక ఎక్కే ప్రయత్నం చేస్తే, if you climb with an axe, a filling axe, గొడ్డలి పట్టుకొని ఎక్కే ప్రయత్నం చేస్తే, he will understand he is coming to chop off the branch. ఓహో ఈయన గారు కొమ్మలు నరకడానికి వచ్చేస్తున్నాడే అనుకుంటాడు వాడు. And he will start pulling down your leg. నీ కాళ్ళు ఎలాగైనా పట్టుకొని కిందికి లాగే ప్రయత్నం చేస్తాడు వాడు. He will try his best so that you may not climb on this tree. నీవెలాగైనాను ఆ చెట్టు ఎక్కలేకపోవునట్లుగా ఏ పరిస్థితి అయినా తీసుకొస్తాడు వాడు. But if you are coming there with a healing oil bottle, కానీ నీవేమో స్వస్థపరిచే నూనె సీసా చేతిన పట్టుకొని వస్తే, or if you are coming with a gift box, లేక బహుమానాలతో ఉన్న పెట్టెలన్నిటిని చక్కగా పెట్టుకొని వస్తే, clothes and biscuits and so many other things, ఇక చాక్లెట్లు అనుకోండి, బిస్కెట్లు అనుకోండి, వస్త్రాలు అనుకోండి, ఇంకా ఇతర చాలా వస్తు సామాగ్రి, all Satan and his forces will bring his ladder and help you to climb. ఇవన్నీ సరంజామంతా చూసిన వెంటనే సాతాను సిబ్బంది నీకు కావలసిన ఏర్పాట్లు చకా చకా చేసేస్తారు వాళ్ళు. What's happening in Hyderabad, Secunderabad? హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో సంభవిస్తున్న పరిస్థితులు ఏంటండి? You judge yourself. మీకు మీరే న్యాయం చూసుకోండి. How many are there with a felling axe climbing on the wild olive? మరి ఎంతమంది జంట నగరాల్లో మరి కొమ్మల నరకడానికి గొడ్డలి చేత పట్టుకున్న వాళ్ళు సిద్ధమయ్యారు? How many are there? ఎంతమంది ఉన్నారండి? Coming closer to the wild olive itself is a big problem. అడవి ఒలీవ చెట్టు దగ్గరికి సమీపించడమే కన్నా కష్టం. You have to fight all the wicked spirits. మీరు అనేక దుష్ట శక్తులకు విరోధంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. You have to fight all the forces. అన్ని శక్తులకు వ్యతిరేకంగా మీరు యుద్ధం చేయాలి. And then come and chop the branch. ఆ పిదప చెట్టెక్కి కొమ్మలను నరికే పని పెట్టుకోవాలి. What Jesus entrusted to the disciple, శిష్యులైన వారికి యేసు ప్రభు అప్పగించిన గురుతర బాధ్యత ఏంటి? first what Jesus did, మొట్టమొదట యేసు ప్రభు చేసిన పని ఏంటి? he climbed the tree and shaken all the branches. మరి ఆయన మొదట చెట్టెక్కి ఆ కొమ్మలన్నింటిని బాగా ఊపేశాడు. Something going to happen. ఇదిగో ఏదో సంభవించబోతోంది. Then he left it there. మరి దాన్ని అక్కడే వదిలేశాడు. Then he showed the way. అప్పుడు ఆయన మార్గం త్రోవ చూపెట్టాడు. He paid the price. దాని కొరకై వెల చెల్లించాడు. Then he says, ఆ తర్వాత ఆయన అన్నాడు, receive the power from high. పై నుండి శక్తిని పొందుకోండి. Climb the wild olives. అడవి ఒలీవ చెట్టు పైకెక్కండి. Cut their branches. కొమ్మలను నరికేయండి. This is the ministry entrusted to us. ఇలాంటి పరిచర్యనే ప్రభు మనకు అప్పగించేశాడు. What you are doing now, ఇప్పుడు మీరు చేస్తున్న పరిచర్య ఎలాగుంది? check yourself. మీకు మీరే తనిఖీ చేసుకోండి. I am giving you pure milk. మీకు నిఖార్సైన పాలన అందిస్తున్నాను. I am not bringing any interpretation.
నేనేదో మరో వ్యాఖ్యానాన్ని మీ ఎదుటికి తీసుకొని రావడం లేదు. I am not giving you a psychological lecture. లేకపోతే మానసికమైన మరి ప్రసంగం ఏదో మీకు ఉద్బోధించడం లేదు. I give you the pure word of God. మీకు స్వచ్ఛమైన పాల వంటి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. For that the power of God is needed. దాని కోసం దేవుడు అనుగ్రహించే శక్తి అవసరమై ఉన్నది. Therefore it is the plan of God to pour out his power. అందుకే దేవుని ప్రణాళికలో ఆయన పై నుండి శక్తిని కుమ్మరించేది ఉన్నది, ఇమిడి ఉన్నది. God knows that you are not powerful enough to climb the tree. ఎందుకంటే దేవునికి ముందే తెలుసు ఆ అడవి ఒలివ చెట్టు నీ అంతట నీవే ఎక్కజాలవు అని. He knows the time is up. మరి ఎత్తు పల్లాలేమిటో దేవునికి బాగా తెలుసు. He knows the time is finished. ఇదిగో సమయం అంతమైందన్న సంగతి దేవునికి తెలుసు. The work has to be completed. మరి పని వారలు పూర్తి చేయాలి. The night is coming. ఇదిగో రాత్రి రాబోతున్న సమయం రాబోతోంది. The time is about to end. ఇదిగో సమయం అంతమయ్యబోయే గడియ దగ్గరికి వచ్చింది. So before the time is finished, we must finish the work. ఇదిగో సమయము గతించిపోవడానికంటే ముందుగానే పని ముగించి తీరాలి. For that he is pouring out the Spirit. దాని కోసమే పై నుండి శక్తి ఆయన కుమ్మరిస్తున్నాడు. You have not asked for it. మీరు దాని కోసం అడగలేదు. I did not ask for it. నేను దాని కోసం అడగలేదు. It is the time of God. ఇది దేవుని యొక్క గడియ. It is the time of God. ఇది దేవుని సమయము. To strengthen his servants. ఆయన తన సేవకులను శక్తివంతులుగా చేసే సమయం ఇది. To strengthen the servants of God. It is the time of God. ఇదిగో దేవుని సేవకులైన వారిని శక్తివంతులుగా చేసే సరియైన సమయము దేవుని గడియ ఇదే. That's why God is moving. అందుకే దేవుడు బలంగా కదులుతూ ఉన్నాడు. In this small room something wonderful is happening. ఇదిగో ఈ చిన్న గదిలో ఏదో ఒక అద్భుతమైన సంఘటన సంభవించబోతోంది. In this small room something wonderful is happening. ఇదిగో ఈ గదిలోనే ఒక అత్యధికమైన ఆశ్చర్యముతో కూడిన సంఘటన జరగబోతోంది. Let's pray for 1 or 2 minutes. మరి 2 నిమిషాల కొరకు ప్రార్థన చేద్దామండి. Now the servant of God may come and pray and close the meeting. ఇప్పుడు దేవుని సేవకులు ముందుకొచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ప్రజల యొక్క శారీరక అవస్థలను తీర్చడానికి మాత్రమే కాక వారి ఆత్మ సంబంధమైనటువంటి అవస్థలు తీర్చడం కొరకైనటువంటి పరిచర్య, ప్రభువు చేత మెప్పు పొందే పరిచర్య, ప్రభు అంగీకరించే పరిచర్య, అది చేయటానికి దేవుని సేవకులమైనటువంటి మనం సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు, వందనాలయ్యా. నీవే పరిచర్యనైతే నీ సేవకులైనటువంటి వారు చేయాలని మీరు ఆశపడుతూ ఉన్నావో, అందుకు కావలసినటువంటి అభిషేకాన్ని, అందుకు కావలసినటువంటి ఆత్మ పూర్ణతను నీ సేవకులమైనటువంటి మాకు మీరు ప్రసాదించండి. నీ నామమునకే మహిమ తెచ్చుకోయ్యా. అద్వితీయ సత్యదేవుడు మా పరలోకపు తండ్రి, ఒకానొక దినాన ఎంతో మంది నీకు
వ్యాధిగ్రస్తులైనటువంటి వ్యక్తులను సైతము నీ దగ్గరకు తీసుకుని రావటానికి మా ప్రభు స్థలం లేనటువంటి జనాంగం నీ చుట్టూ పోగయ్యారయ్యా. కానీ ఒకనొక దినాన నీ దప్పిక తీర్చటానికి కూడా అందుబాటులో లేనటువంటి నీ శిష్యులను కూడా ప్రభాలకు దూరంగా ఉన్నట్లుగా మేము చూస్తాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామనకే వందనాలు. నీ చిత్తమే స్థితించును గాక. నీ నామ ఘనత కొరకైనటువంటి జీవితాలను మేము లోకంలో కలిగి ఉండగలిగే కృపను మీరు ప్రసాదించండి. మీ నామనకు మహిమ తెచ్చుకోనండి. వీటిని నీ సేవకులను, నీ వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేసినటువంటి దైవజనులను కూడా నీ స్వాధీనానికి అప్పగిస్తూ ఉన్నా. తోడుకుని వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు. నీ వాక్కు మా హృదయాలలో ప్రభువా ఫలించి 30 60 కాదయ్యా, 100 ఫలించడం కొరకైనా నీ కృపను ప్రసాదించమని, మీరే పని చేయమని ప్రేరేపించి బలపరిచి మహిమ పొందమని, ఈ రాత్రికి నీ రేపు పగలు రాత్రికి జరగనటువంటి కూడికలలో కూడా మీ సన్నిధి మాతో ఉండినివ్వండి. ప్రజల సకాలంలో నీ సన్నిధానానికి వచ్చి నీ వాక్యాన్ని నేర్చుకుని దాన్ని గైకొనగలిగే, దాన్ని అనుసరించగలిగే జీవితాలను ప్రసాదించి మహిమ పొందమని యేసు మహిమగల నామన ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని నీచ అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, ఆదరణ, నడిపింపు దేవుని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకును కూడి వచ్చిన మనకందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతము సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.